హలో. అండ్ వెంటనే బయలుదేరి సెంట్ ఆల్ఫరెన్స్ కాలేజీకి రా. ఓ ముఖ్యమైన విషయం. ఓకే. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? మియా కూడా ఇక్కడే చదువుకుంది. నేను ప్రిన్సిపల్ గారిని కలవాలి. తన గురించి డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. నువ్వేంటి పోలీసులు చేయాల్సిన పని చేస్తున్నావు? తప్పేముంది? నీకు హెల్ప్ కావాలంటే మాత్రం నేను కావాలి. కిరణ్ని కనిపెట్టావా? అతనేనా నోహా? ఏయ్, వాడు కాదు. అతను అబద్ధం చెప్పుంటే? అబద్ధం చెప్పుంటాడని నాకు అనిపించట్లేదు. అయినా ఇక్కడికి వచ్చి ఏం చేస్తావు? సంఘటన జరిగి చాన్నాళ్ళయింది కదా. ఇక్కడికి వచ్చి ఎవరిని అడగాలి? అన్నా, ఏంటి? చూడండి, మేము ప్రిన్సిపాల్ గారిని కలవడానికి వచ్చాం. మేమిద్దరం ఛానల్ వాళ్ళం. ఆయన ఆఫీస్ ఎక్కడ? ఆయన ఇక్కడ లేడు. ఏంటి సంగతి? కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ చదివే ఒక అమ్మాయి మిస్ అయింది కదా, మియా ఫెర్నాండెస్. తన గురించి మేము ఒక ఫీచర్ తీస్తున్నాం. ఆ విషయాలు దొరకడం కొంచెం కష్టమే. అప్పుడు పాఠాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. టీచర్స్ కానీ స్టాఫ్ కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపాల్ గా ఉన్నారే, ఈ సంవత్సరంలో రెండో అతను. అవును, కామర్స్ డిపార్ట్మెంట్ ఎక్కడ? ఇదిగో ఇలా స్ట్రైట్ గా వెళ్ళండి. ఆ పక్కన కనిపిస్తుందే అదే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సో హెచ్ఓడి లేరా? సారు ఒక మీటింగ్లో ఉన్నారు. మీరు వెయిట్ చేయండి. నువ్వు కాస్త ప్రయత్నించు ప్లీజ్. సార్, యాక్చువల్గా మేము ఛానల్ నుంచి వస్తున్నాం. 4 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన మియా అనే అమ్మాయి గురించి మేము ఫీచర్ చేస్తున్నాం. మియా ఈ డిపార్ట్మెంట్లోనే ఉండేది, అందుకని హెచ్ఓడిని కలుద్దామని వచ్చాం. మియా? ఎస్. తన గురించి మీకేమైనా తెలుసా? మాకు కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్? హెల్ప్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు. అదే మీకు తెలుసు కదా, ఇది మేనేజ్మెంట్ కాలేజ్ అని. మాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. పైన నుండి పర్మిషన్ లేకుండా మేమేమీ చేయలేము. సార్ ప్లీజ్ హెల్ప్ అస్ సార్. దీనివల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సార్, మీకేం తెలిస్తే అది చెప్పండి, బాగుంటుంది. నో అని చెప్పకండి ప్లీజ్. నేను జాయిన్ అయ్యి 1 సంవత్సరమే అవుతుంది. అదీ కాక ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాలాగే జాయిన్ అయ్యి ఎక్కువ కాలం అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ సీనియర్ నారాయణ గారు ఉన్నారు. ఆయన 6 సంవత్సరాలుగా ఉంటున్నారు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు కోసి సార్ ఉన్నారు. తను ఇప్పుడు లీవ్లో ఉన్నారు. ఆయన మెడికల్ లీవ్ లో ఉన్నారు. 2 రోజుల క్రితం నేను ఆయన్ని చూడడానికి కూడా వెళ్ళాను. మీరిద్దరూ ఛానల్ వాళ్ళయ్యి నన్ను కంగారు పెట్టడం వల్ల నేను ఈ విషయం చెప్పలేకపోయాను. ఇది అప్పుడు చదివిన స్టూడెంట్స్ డీటెయిల్స్. ఇందులో మియా డీటెయిల్స్ కూడా దొరుకుతాయి. మీకేం కావాలో చూసుకోండి. మియా ఫెర్నాండెస్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.